త్రికరణ శుద్ధితోనే శాంతి. శాంతి లేకపోవడానికి కారణమేమిటి? ఏ కార్యము చేసినప్పటికీ మనము త్రికరణ శుద్ధితో చేయడం లేదు. ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా మనము త్రికరణ శుద్ధితో చేయాలి. చెప్పాలి, చూడాలి. అప్పుడే మనకు శాంతిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అన్యోన్యంగా జీవించినప్పుడే ఇంట్లో శాంతి లభిస్తుంది. ముగ్గురు ఒకరికొకరు విరుద్ధమైపోతే ఆ ఇంట్లో శాంతి ఏ రీతిగా నిలవగలదు? ఈ దేహమనే ఇల్లు, మనస్సు, వాక్కు, కర్మ అనే ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటిది. ఈ మూడు ఏకమైనప్పుడే మనకు శాంతి లభిస్తుంది. ఈనాడు ఇంటియందు, దేశమునందు శాంతి ఎక్కడా లేకపోతున్నది. వ్యక్తి యందే శాంతి లేనప్పుడు ప్రపంచమునందు శాంతి ఏ రీతిగా లభిస్తుంది? వ్యక్తి బాగుపడినప్పుడు సమాజం, సమాజం బాగుపడినప్పుడు దేశము బాగుపడతాయి. ఓం సాయిరాం.